దీవగుంట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మెగా పీటీం 4.0. నంద్యాలలో రోడ్డెక్కిన న్యాయవాదులు. నంద్యాలలో విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు. వివాహితను మోసం చేసిన వైసీపీ నేత అరెస్టు. నంద్యాల శివారులోని గంగమ్మ గుడిలో చోరీ. చూడమ్మా మేడం నాగలక్ష్మి మేడం గారిని మరి సభావేదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. తీసుకొని రావాల్సిందిగా జనార్దన్ రెడ్డి సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీపగుంట్ల. ఓకే సార్, మరి జనార్దన్ రెడ్డి సార్ ఫరూక్ సార్ ని తన బొకేతో మన గ్రామానికి ఆహ్వానిస్తున్నారు, మన పాఠశాలకు ఆహ్వానం. మరి జనార్దన్ రెడ్డి సార్ను సార్ దయచేసి ఏంటంటే సారు మనకు ఫరూక్ సార్ కనిపించాలి అంటే మీరందరూ ఎక్కడో చెట్ల దగ్గర ఉంటే సార్ కనిపించారు, ఇక్కడ మన టెంట్ కిందకి వస్తే సార్ కనిపిస్తారు. ఇంకా చేయాలి, మన బాధ్యత ఇది. పంచాయతీ సెక్రటరీ సార్ గారిని కూడా సభకు ఆహ్వానిస్తున్నాం సార్. వారు కూడా విచ్చేసి మరి మీ సీట్లలో మీరు ఆశీస్సులు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. సార్ ఇంకా ఎవరైనా పేరెంట్స్ అక్కడ ఉన్నారు సార్ చెట్ల కింద, ఆ చైర్లలో కూర్చుంటే మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఎంతో విలువైనటువంటి సమయం సార్ మన కోసం వెచ్చించడం నిజంగా మన అదృష్టం. మరి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ముందుగా మనకున్నటువంటి ఆనవాయితీ ప్రకారం మరి చిన్నారులు ఒక మంచి అంటే ప్రేయర్ సాంగ్ తో సిద్ధమై ఉన్నారు. ముందుగా ప్రేయర్ సాంగ్ స్టార్ట్ చేసి తదుపరి కార్యక్రమాన్ని రెడీనా? థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన బూస్ట్. వేదిక మీద ఉన్నటువంటి జనార్దన్ అన్న గారికి, మన ఎంఈఓ సార్ గారికి, డాక్టర్ సార్ గారికి, ఈ రకంగా పేదవారిని ఆదుకోవాలనే ఈరోజు చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే. గత ప్రభుత్వంలో తల్లికి ఓడి ఇచ్చారు, అదొక తమ్మఒడి. అది 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం మళ్ళా ప్రతి ఎంతమంది తల్లికి పిల్లలు ఉన్నారో అంతమంది తల్లిని కూడా మనం ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మళ్ళా 25 లక్షల పిల్లలు 25 lakhs పీపుల్ అదనంగా ఇచ్చి తల్లికి నౌకరం చేసి
ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలునే వారికి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ రోజు మధ్యాహ్నం భోజనం పత్రం అందరికీ వస్తుంది. వారికి దాదాపు 13,000 రూపాయలు ఇచ్చి మిగతా 2,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆ డబ్బు ప్రభుత్వం తీసుకొని లోకేష్ బాబు గారు పాప ఈ మంచి పని చేయడం జరుగుతుంది. లేకపోతే మధ్యాహ్నం భోజనం ఇదే ఇందాక అడిగారు మనం, ఇదే ఇంటర్మీడియట్ పిల్లలే ఇంటర్మీడియట్ పోతారు. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఇంటర్మీడియట్ లేవు. మొన్నే ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయరే. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మధ్యాహ్నం భోజన పథకమే లేదు. అప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలు అడిగినారు, చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ చదివే పిల్లలందరిపై సార్ మాకు మధ్యాహ్నం భోజనం అనేది మీరు ప్రవేశపెట్టారా ఇంటర్మీడియట్ లో కూడా అంటే ఆలోచిస్తా ప్రభుత్వ వారికి ఎంత భారం పడుతుందో చూసి తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్లో కాలేజీలో వెళ్తే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రవేశపెట్టాలని చెప్పాము. లాస్ట్ 3 years బ్యాక్ 2 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇచ్చిన తర్వాత మీకు లెక్క స్ట్రెంత్ కూడా ఓవర్లోడ్ అయిపోయారు. నేను ముఖ్యంగా మైనారిటీ పిల్లలు చూస్తే దాదాపు వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఇదే ప్రొఫెసర్ ఉన్నారు 12-13 మంది ఇంటర్మీడియట్ కలిసిందారు. ఇప్పుడు మీరు చూడుకోండి, ఇప్పుడు వాళ్ళ క్లాస్ రూమ్స్ లేవు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలా, బిల్లులు కట్టేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నారు. అంటే పిల్లలు చదువుకోవాలని ఒక పట్టుదల ఒక ఆకాంక్ష పెరిగిపోయింది. కాబట్టి లేకుంటే ఆ మధ్యాహ్నం స్థితి నేను చెప్పేది ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉందో వాళ్ళకి మీకు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. సత్కారం న్యాయవాదుల డిమాండ్లను వెంటనే 10,000కు వెంటనే ఆనేస్తాన్ని 10,000కు వెంటనే ఆనేస్తాన్ని 10,000కు వెంటనే హైకోర్టును వెంటనే హైకోర్టును వెంటనే ఆనేస్తాన్ని 10,000కు వెంటనే 10,000కు వెంటనే హైకోర్టును వెంటనే కర్నూలులో హైకోర్టును వెంటనే నానేస్తాన్ని 10,000కు వెంటనే నానేస్తాన్ని 10,000కు వెంటనే కూటమి ప్రభుత్వం లాయర్లకు ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వము లాయర్లకు ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం లాయర్లకు ఇచ్చిన హామీలను కర్నూలులో హైకోర్టుని వెంటనే జిల్లా న్యాయవాదుల ఐక్యత మా యువ నాయకుడు శిల్పా రవిచంద్ర కిందికి రా నా రాజశేఖరనా ప్రతిభన కొంచెమన్నా నానా లే నువ్వు రావాల్సింది
చెప్తాను చెప్తా రామ్సుపైన రామ్సుపైన ఎన్నికరన్నా తీసుకోండి దండం తీసుకోండి సార్ రక్షణ చట్టం వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పథకాన్ని వెంటనే కర్నూలు హైకోర్టును వెంటనే కూటమి ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన హామీలను వెంటనే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన యువ నాయకులందరూ కూడా ఈరోజు నిరాహార దీక్ష కూర్చోవడం అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక పాలనకి అద్దం పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. ఈరోజు రైతన్నలు రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు యువకులందరూ కూడా తమకు న్యాయం చేయాలి, సరైన మార్గంలో మాకు ఉద్యోగ కల్పించాలని చెప్పేసి వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మహిళలందరూ కూడా ఈరోజు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆఖరికి న్యాయవాదులు కూడా తమకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని చెప్పేసి ఈరోజు రోడ్లు పట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించవచ్చు. ఈరోజు న్యాయశాఖ మాత్యులు ఫరూక్ గారి ఇలాకాలో నంద్యాలలో ఈరోజు న్యాయం చేయండి అని చెప్పేసి న్యాయవాదులే రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు చెరగొన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాం, ప్రజలు అడగకపోయినా సరే మేము పెంచుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ పెద్దలు తమ ఇచ్చినటువంటి హామీలు గుర్తులేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగం కాకపోయినా సరే బయట ఉన్నటువంటి న్యాయ వృత్తి చేస్తున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి సరైన గౌరవ వేతనం కూడా లేదు, ఆ గౌరవ వేతనం ఇస్తే వాళ్ళ చదువులకు కావచ్చు లేకపోతే ఆఫీస్ పెట్టుకోవడానికి కావచ్చు ఆ ఎక్స్పెండిచర్ పనికి వస్తుంది అని చెప్పేసి ఒక ఉన్నతమైన ఆలోచనతోటి 5,000 రూపాయలు నెలకి ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయడం చూసినాం. మేము 5,000 కాదు, మేము 10,000 ఇస్తాం మీకు, మేము డబుల్ చేస్తాం మీకు అని చెప్పేసి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి పెద్దలు ఇప్పటికీ దగ్గరగా 2 సంవత్సరాలు దాటింది, 25 నెలలు అయింది. అంటే నెలకి 10,000 రూపాయలు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి యువతకు ఈరోజు దగ్గరగా 2.5 లక్షల రూపాయలు అప్పు ఈ ప్రభుత్వం ఉందని చెప్పడంలో నేను నిజంగా ఈ ప్రభుత్వం పెద్దలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే న్యాయశాఖ మాత్యులు న్యాయం చేస్తాడేమో అని చెప్పేసి ఇక్కడ అసలు మామూలుగా అయితే మొదటిగా న్యాయవాదులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయాలి, ఎందుకంటే మంత్రి మా నంద్యాల నుంచి వచ్చినాడని చెప్పి. కానీ మంత్రి ఉన్నాడా లేడా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి నంద్యాలలో ఏర్పడింది. ఈరోజు న్యాయం చేస్తాడు అనే ఎక్కడ కూడా ఒక్కరికి కూడా నమ్మకం లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సాక్షాత్తు న్యాయవాదులు కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా.
ఈరోజు రాయలసీమని గతంలో క్యాపిటల్ గా ఉన్నటువంటి కర్నూలుని త్యాగం చేసినటువంటి రాయలసీమ ప్రజలు, శ్రీశైలం నీటి కోసం తమ పొలాల్ని త్యాగం చేసినటువంటి రాయలసీమ ప్రజలకి న్యాయం చేయాలి, గతంలో అన్యాయమైనటువంటి ఈ ప్రాంతాన్ని న్యాయం చేయాలి అని చెప్పేసి హైకోర్టుని మా కర్నూలుకి ఇస్తే దాన్ని కూడా లాక్కెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఏదయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఎందుకంటే కర్నూలు మీకు కనపడడం లేదా? సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ నుంచి వచ్చినానని చెప్పేసి చెప్పుకుంటుంటాడు. కానీ రాయలసీమకి అన్యాయం ఎవరైనా చేసినారు ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు హైకోర్టు కావాలని అడగడం మేము చేసినటువంటి తప్ప, ఈరోజు మీరు ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పడం మేము అడిగినటువంటి తప్ప, న్యాయవాదులకి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేసినారు, ఈ ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేయమని చెప్పి అడగడం మేము చేసినటువంటి తప్ప, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఎంతో మంది అటువంటి తప్పుడు కేసులని ఉచితంగా వాదించి వాళ్ళకి బెయిల్ ఇప్పించినటువంటి పరిస్థితికి నేను వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రేపొద్దున వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో 10,000 రూపాయలు, అందుకే 10 వీళ్ళు పేద ప్రజల కోసం పాటుపడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి న్యాయవాదుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తించలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు, విద్యార్థులు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఎంత కఠోరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. రైతన్నలు మా పంటకి గిట్టుబాటు ధర కల్పించమంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసి రిమాండ్కి తరలించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నిజంగా సిగ్గేస్తోంది. ఈరోజు యువకులు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, కరెక్ట్ గా ఎగ్జామ్ నిర్వహించండి, మమ్మల్ని అన్యాయం చేయొద్దని చెప్పేసి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మెడికల్ విద్యార్థులు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు తీసుకొచ్చినారు, దయచేసి ఆ కాలేజీలను నిర్మించండి, మాకు మెడికల్ సీట్లు పెంచండి, మా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పేసి ఈరోజు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, ఇక్కడేమో మెడికల్ సీట్లు ఇస్తామంటే మాకు వద్దు అని చెప్పేసి తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితితో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎక్కడికి పోయినా సరే మేము అన్ని కూడా సూపర్ 6 అమలు చేసినాం, మా హామీలన్నీ నెరవేర్చినామని చెప్తున్నారే, చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ హామీలు నెరవేర్చినారని చెప్పేసి మీరు చెప్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కనీసం ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు న్యాయవాదులు కోరికలు న్యాయంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈరోజు న్యాయశాఖ మంత్రులు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చినారా లేదా అని చెప్పేసి న్యాయశాఖ మంత్రులు మాట్లాడాలి. అవి మాట్లాడకపోగా అనవసరమైన టాపిక్లన్నీ మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా ప్రజోపయోగమైనటువంటి విషయాల గురించి మాట్లాడకపోవడం అనేది నిజంగా శోచనీయం. ఈరోజు న్యాయవాదుల డిమాండ్లని ఈ ప్రభుత్వం ఆమోదించాలి, న్యాయవాదులకు ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చాలి, న్యాయవాదులకి ఏదైతే 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తా అని చెప్పినారో దాన్ని వెంటనే అమలు పరచాలి, పాత 2.5 లక్షల బకాయిని కూడా తిరిగి చెల్లించాలి న్యాయవాదులకు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైపేటాదుల సంరక్షణ కోసం, న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తాము మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ కూడా తెలియజేసుకుంటాం. 750 రూపాయలతోటి ఎన్రోల్మెంట్ ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వం 750 రూపాయల నుంచి ఒకేసారి 22,500 రూపాయలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఒక యాక్ట్ తీసుకురాబోతున్నారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగాను చేయాలి ఎన్టీఆర్ సంస్థను, చేయాలి ఎన్టీఆర్ సంస్థను, చేయాలి ఎన్టీఆర్ సంస్థను. ఏ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ ను నిర్వహించాలి, రాష్ట్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థులకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి.
రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. Down, down, BJP government! Down, 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 BJP government! Down, down! Radu cheyali NEET paper వెంటనే. Radu cheyali. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. ఈ రాష్ట్రంలో రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. 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 రాజీనామా చేయాలి. రద్దు చేయాలంటే సంస్థను రద్దు చేయాలంటే సంస్థను రద్దు ఇప్పుడు థ్రెటనింగ్ మెసేజెస్ చేస్తా, కాల్స్ చేస్తా, నేను చెప్తాను నువ్వేం చేసినావు అనేది నేను చెప్తాను, నేను బయట పెడతాను అని ఏం లేదు. అతనే మోసం చేశాడు నన్ను. అతను ఏం బయట పెడతాడో నాకు కూడా తెలియదు. నన్ను అయితే బెదిరిస్తున్నాడు. అతనేం రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆ బ్యాంక్ లోన్లో నన్ను ఇరికిచ్చినాడు. నాకు న్యాయం జరగాలి, అందుకు ఫైట్ చేస్తాను. వైఎస్ఆర్ వాళ్ళు పార్టీ తరపున నేను వైఎస్ఆర్ మనిషిని, నన్నేం చేస్తావు నువ్వు, నీ దిక్కున్నోడు చెప్పుకో, చచ్చిపో నువ్వు అని అట్లా పదవి అతని పదవిలో ఉన్నాడు. వైఎస్ఆర్ సిపి మనుషులు, అతను లీడర్, పార్టీ లీడర్ అని చెప్పి నాకు ఇంత పలుకుబడి ఉంది, నా బొచ్చు పీక్తావు, నువ్వు ఏం చేస్తావో అట్లా హార్ష్గా మాట్లాడతాడు. చచ్చిపో నువ్వు, నాకేం సంబంధం లేదు ఇట్లా. ఏమన్ ఎంపవర్మెంట్ అదే దాని కింద కదా నాకు లోన్ వచ్చింది. ఇక్కడే సుగాల్మెట్ట దగ్గర ఫ్యాక్టరీ పెట్టిస్తానని చెప్పి బాడీకి కూడా అతనే తీసుకొని
బ్యాంక్ లోన్ ఇప్పించి ఫ్యాక్టరీ ఏం పెట్టలేదు, మిషనరీ వెండర్ అతనే అన్నమాట. ఆ వెండర్కే ఇస్తారు మనీ, మొత్తం మనీ అతను ట్రాన్స్ఫర్ చేసేసుకొని అతనే మిషనరీ పెట్టలే, ఏమీ లేదు, బ్యాంక్ ఫ్రాడ్ చేశాడు అతను. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మీకు అడుగు అవును, ఆన్లైన్ లోన్ ఎట్లా? అతను లోన్ చేయించే అదే ఈ బంగారుకి ఈఎంఐ కట్టాలని చెప్పి నన్ను సంపుతున్నాడు లోన్ ఆఫ్ చేయమని. నా దగ్గర మనీ లేదు, వాటికి ఈఎంఐ కట్టాలి అని. వాడు ఎప్పుడో అమ్మేసుకున్నాడు బంగారానికి, నాతో ఈఎంఐకి లోన్ ఆఫ్ 15 చేయించినాడు. బంగారం ఉందా లేదా? లేదు, అమ్మేసినాడని అతనే చెప్పిండు. మేము నేను తీసి ఆయనకి ఇచ్చాను. పేరు బి నాగశ్వేత. అవతల ఆయన ఏం పేరు ఏం పది చింతలకుంట వైభవ్, వైఎస్ఆర్. అతను అంత బిజినెస్ అంటాడు, వాళ్ళకి వీళ్ళకి లోన్లు ఇప్పిస్తానని, ఎరేకలి బిజినెస్ అని శ్రీశైలంలో వాళ్ళకి పంపిస్తానని, టీడీపీలో ఏదో చెప్తా అంటాడు. అతను ఒకటి కాదు, అతను మోసం చేసే బిజినెస్ చెప్పాలంటే. మా క్లాస్మేట్ రాజేష్ అని ఇంకొకడు ఉన్నాడు, అతని దగ్గర 3 లక్షలు ఇప్పించుకున్నాడంట. అట్లే చాలా మంది దగ్గర ఇప్పించుకున్నాడు అని చెప్పారు. మా క్లాస్మేట్ అది ముందు నుంచి తెలుసు అనమాట, అందుకు నమ్మినాను. అతను ఫస్ట్ నాకు మోసగడని తెలియదు నాకు. అతను హై ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్గా బిల్డప్ ఇచ్చినాడు. 2 ఇస్తానే ఉన్నా, ఈ మార్చ్ వరకు, ఈ నెల మార్చి 11 వరకు అతనికి ఇస్తానే ఉన్నా. అదే 2024 సెప్టెంబర్ నుంచి 2026 మార్చ్ వరకు. అతను అనంతపూర్, అతను ఊర్లో తిరుగుతూనే ఉంటాడు, నెల్లూరు అని కర్నూలు అని, బిజినెస్ పనుల మీద తిరుగుతూనే ఉంటాను అని చెప్పి. ఇక్కడ లా అయితే అనంతపూర్లో చేస్తున్నాడు, విజయ లా 3rd ఇయర్. మధ్యలో వెళ్ళిపోయింది దాన్ని ఈ విధంగా చేసినాడు. ఇప్పుడు మేము తీసినాం, ఇప్పుడు కట్ చేసినాం. వెళ్ళందుకు వచ్చినాము. అదే పడితే మొదలుగా ట్రై చేసినాడు. ఈరోజు శుక్రవారం కుందునది ఒడ్డున వెలిచిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం మేము. ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు పగలగొట్టి లోపల 2 గుండీలు, బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. హఠాహుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఏమంటే స్పందించి వచ్చి ఇక్కడ క్లూస్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళినారు. 10,000 బంగారం సార్, చీరలు పోయినాయి సార్. హుండీ డబ్బులు 10,000, అమ్మవారికి సారా పెట్టినవి, ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. ఈరోజు శుక్రవారం కదా, ఉదయం పూజకని వచ్చినాము. వచ్చేసరికి గుడిలో ఇట్లా బియ్యం పాలగొట్టి కనపడడం వల్ల ఎమ్మడే మేము తాలూకా పోలీసుల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోయి నాగభూషణం గుడి అధ్యక్షుడు. దీబగుంట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, మెగా పీటీం 4.0. నంద్యాలలో రోడ్డెక్కిన న్యాయవాదులు.
నంద్యాలలో విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు. వివాహితను మోసం చేసిన వైసీపీ నేత అరెస్టు. నంద్యాల శివారులోని గంగమ్మ గుడిలో చోరీ.